ఈరోజు దుంపల కూరలో ఒక చిన్న సీక్రెట్, అదే రుచిని మార్చేస్తుంది. ముందుగా కళాయిని పొయ్యి పైన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే 2 కరివేపాకు రెమ్మలను వేసుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు తాలింపు వేయాలన్నమాట. నా దగ్గర 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఏ కర్రీకైనా. అవి లాస్ట్లో వేస్తాను, వెయిట్ చేయండి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు కట్ చేసుకున్న దుంపలను వేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే సరిపడే సాల్ట్ని వేసేసుకుంటున్నాను. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను, బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలని వేసేసుకుందాం. ఇప్పుడైతే టమాటాలని వేసుకున్నాం కాబట్టి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు కారం, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను చూడండి, 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. మూత తీసుకుంటున్నాను, ఉడికేయలేదో చూద్దాం. దుంపలు అయితే ఉడికిపోయాయి. నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను, మంచి టేస్ట్ రావటానికి. సరిపడినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. వేసేసుకున్నాను. ఈ ధనియాల పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఏ కర్రీకైనా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకొని ఇంకా కర్రీ అయిపోతుంది. ఇప్పుడైతే మూత తీసుకుంటున్నాను. చూడండి మంచి కలర్లోకి వచ్చింది మన కర్రీ అయితే. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు మంచి గ్రేవీగా వచ్చింది. చూడండి, మంచి కలర్లోకి వచ్చింది కర్రీ. ఇప్పుడు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది, దించేసుకుందాం పొయ్యి నుంచి. కర్రీ అయితే మంచి కలర్ఫుల్లోకి వచ్చింది, గ్రేవీగా కూడా ఉంది, రోస్టీగా కూడా ఉంది. ఇప్పుడు తినేసి ఈ కర్రీ టేస్ట్ని చెబుతాను. చూడండి ఎట్లా ఉందో ఓవరాల్గా మన కర్రీ. ఇప్పుడైతే దుంపల కూరని టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను. కర్రీ అయితే సూపర్ అండి, చాలా బాగుంది, మంచి టేస్ట్ కూడా వచ్చింది. తింటే వదలరు మీరైతే, రెండోసారి కూడా వేసుకుంటారు అన్నాన్ని. టేస్ట్ అయితే సూపర్, అదిరిపోయింది. స్మోకీ టేస్ట్ వచ్చింది. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. చూడండి, మంచి గ్రేవీగా వచ్చింది.